అమెరికాలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు చంద్రశేఖర్ మృతి చెందాడు. డాలస్లో జరిగిన ఘటనతో హైదరాబాద్లోని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 2 ఏళ్ల కిందట పీజీ కోసం వెళ్లిన చంద్రశేఖర్ త్వరలో ఇండియాకు వచ్చే ప్లాన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. చంద్రశేఖర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ ఫ్యామిలీకి అన్ని విధాలా సాయం అందిస్తానని చెప్పారు. అమెరికాలో ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ పై అరాచకాలు అంతులేకుండా పోతున్నాయి. టెక్సాస్ స్టేట్లోని డాల్లాస్లో దుండగుడి ఫైరింగ్లో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు పోలే చంద్రశేఖర్. 4 వీలర్పై ఫిల్లింగ్ స్టేషన్కి వచ్చిన నల్ల జాతీయుడు పెట్రోల్ పోసిన తర్వాత కాల్పులు జరిపాడు. కాల్పుల్లో చంద్రశేఖర్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చంద్రశేఖర్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్లోని మీర్పేట్ టీచర్స్ కాలనీకి చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ కంప్లీట్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. చదువుకునేందుకు అమెరికా వెళ్లే విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. మన గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు ఐర్వింగ్ దగ్గర, ఐర్వింగ్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో. సో తను తన వర్క్ తను చేసుకుంటున్నాడంట. వెహికల్ వచ్చి గ్యాస్ అది ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత సడన్గా ఫుటేజ్ మాకు రివీల్ చేయలేదు. సడన్గా వచ్చేసి హెడ్ షాట్ కొట్టేశాడంట. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ తొందర స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ తొందర స్పందించి మా బ్రదర్ బాడీని ఇక్కడ తరలించాలి. చంద్రశేఖర్ డెడ్ బాడీని త్వరగా హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అమెరికాలోని విదేశాంగ ప్రతినిధులు తెలుగు అసోసియేషన్ సభ్యులతో సంప్రదింపులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. చదువు పూర్తయి 2-3 నెలల్లో హైదరాబాద్ వస్తానన్నాడని, ఇంతలోనే ఇలా జరిగిందని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఇంకా 2 నెలలు 3 నెలలు ఇక్కడ వస్తా అన్నాడు. వచ్చి ఇక్కడ ఏదైనా హాస్పిటల్ పెట్టుకున్నా మంచిగా ఉంటా. ఇక నేను అక్కడ వెళ్ళను, అక్కడ బాగలేదు అంత ఇట్లా అవుతుంది. మేము కూడా వార్తలు అలా చూస్తున్నాము, నువ్వు అక్కడ ఉండొద్దని మేము అన్నాం. ఈ రోజు 11 గంటలకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి చెప్పారు. అక్కడ చందు అంటుర్రు, ఏడుస్తుర్రు వాళ్ళు. ఏమైంది అని మేము ఏడిచినాం అంతే. ఇక అంతా చెప్పలేరు వాళ్ళు. నా కొడుకును తొందరగా ఇక్కడ పంపించాలి సార్, అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్ అందరికి సేఫ్టీ ఇవ్వాలి. అమెరికాలో దుండగుల కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వాసి మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.